ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హామీల వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈ హామీల వానలో ఓటర్లు తడిసి ముద్దైపోతున్నారు. 6 నెలల క్రితం జగన్ పాదయాత్రలో చిరుజల్లులుగా మొదలైన వాగ్దానాల వానకు తెలుగుదేశం హామీల గాలులు తోడయ్యాయి. జనసేన వరాల మేఘాలు కమ్ముకొచ్చాయి. దీంతో ఒక్కసారిగా క్యూములోనిమస్ పరిస్థితి ఏర్పడింది. వాగ్దానాల భారీ వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. 9వ తేదీ వరకు ఈ ప్రభావం ఇలాగే కొనసాగుతుందంటున్నారు నిపుణులు. ఏపీలో హామీల వరద. పోటీ పడుతున్న పార్టీలు. నోటి మాటలుగానే హామీలు. బయటపడని మేనిఫెస్టోలు. హామీల వరదలో తడిసి ముద్దవుతున్నారు జనం. ఒక పార్టీ ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ భృతి అంటోంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా యువతకి, మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 2000 ఇస్తున్నా, అది 3000 చేస్తా. పిల్లల్ని బడికి పంపితే 15,000 అంటోంది ఇంకో పార్టీ. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ అన్న పెడతాడు అని. ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 సహాయంతో పాటు సారె ఖర్చుల క్రింద 10,116 రూపాయలు ఇస్తామంటోంది ఇంకొక పార్టీ. 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచు పెళ్లికి సిద్ధమవుతుంటే అలాంటి ఆడపడుచుకి తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా ఇంకో పెద్దలు అండగా ఉండాలని నిర్ణయించుకుంటూ ₹1,00,000 వారికి పెళ్లికి ఆడపడుచుల పెళ్లికి మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అనే పథకం తీస్తున్నాం. అలాగే చీరా సారా అని చెప్పి 10,116 ఒట్టి చేతులతో వెళ్లకుండా మా ఆడపడుచులకి వారు ఏం కొనుక్కోవాలని చెప్పి డబ్బు కావాలంటే డబ్బు ఇష్టం, లేదంటే చీర ఇవ్వాలి ప్రభుత్వం నుంచి అంటే పెద్దన్నగా మీకు చీరా సారా ఇచ్చి మీ అత్తంటి వారికి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలను చూసి అసలు దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో, ఏది అవసరమో ఏది అనవసరమో కూడా తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నారు ఓటర్లు. ఈ హామీల వరదకు జగన్ గేట్లు ఎత్తారు. మధ్యలో పవన్ కళ్యాణ్ దాన్ని జోరు పెంచారు. సీఎం చంద్రబాబు దానిని కొనసాగిస్తున్నారు. జగన్ తన పాదయాత్ర సమయం నుంచే ఈ హామీల పోటీకి తెరతీశారు. అప్పట్నుంచి ఆయన వరుసగా హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. నవరత్నాల పేరుతో జగన్ భారీగా హామీలిచ్చారు. 45 ఏళ్లకే పెన్షన్ అన్నారు. పింఛన్ మొత్తం 2,000 చేస్తామన్నారు. పేదలందరికీ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, మరో 20,000 పెంపు, ప్రతి గ్రామంలోనూ 10 ప్రభుత్వ ఉద్యోగాలు, ఇలా చాలానే ప్రకటించారు. ఆ జాబితా కూడా భారీగానే ఉంది. వాటి అమలుకు అయ్యే ఖర్చు అంతే భారీగా ఉంటుంది. మరి జగన్ హామీలను చూసి టీడీపీ జోరు పెంచింది. చంద్రబాబు పెన్షన్ 2,000 రూపాయలు చేసేశారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తామని ప్రకటించి అమల్లోకి తీసుకొచ్చేశారు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతామని జగన్ ప్రకటించడంతో తాము 3,000 చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కూడా వైసీపీతో పోటీపడి భారీగా హామీలిచ్చేస్తోంది. తాజాగా నిరుద్యోగ భృతి పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. కళ్యాణ లక్ష్మిని రెట్టింపు చేస్తామంటున్నారు. చంద్రబాబు బీమా పథకాన్ని 10 లక్షలు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ వైసీపీలిచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే అవసరమని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇంతటి భారాన్ని మోసేందుకు మన ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా లేదని తేల్చేస్తున్నారు. గత 5 ఏళ్లలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 35,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇదే ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏడాదికి 1,00,000 కోట్లు అంటే సాధారణ విషయం కాదు. జనసేన కూడా ఏమీ తక్కువ తినలేదు. హామీల రేసులో ఆ పార్టీ కూడా దూకుడుగానే ఉంది. రైతులకు సంవత్సరానికి 8,000 పెట్టుబడి సహాయాన్ని పవన్ ప్రకటించారు.
రైతులు, చేతి వృత్తుల వారికి 60 ఏళ్లు దాటితే నెలకు 5,000 రూపాయల పెన్షన్ అంటూ హామీ ఇచ్చారు. కేజీ టు పీజీ విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు, ఉచిత మధ్యాహ్న భోజనమని ప్రకటించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామంటున్నారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ 30 పడకల వైద్యశాలలుగా మార్చి 24 గంటలు వైద్య సదుపాయాలు అందిస్తామంటున్నారు. మహిళలకు రేషన్ కి బదులుగా 3,500 రూపాయలు, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇలా అనేక హామీలు ఇచ్చేశారు. వీటిని నెరవేర్చడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఎవరికి తోచినట్టు వారు హామీలు ఇచ్చేస్తున్నారు. వాటి అమలు తీరుకు సంబంధించిన ప్రణాళిక ఏంటి అన్నది ఎవ్వరూ వివరించడం లేదు. ఇక్కడ మరో విచిత్రమైన అంశం ఏంటంటే, ప్రధాన పార్టీలు 2 ఇంతవరకు మేనిఫెస్టోని ప్రకటించలేదు. ఎన్నికలకు ఇక 8 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంతవరకు మేనిఫెస్టో విషయంలో టీడీపీ, వైసీపీలు గుంభనంగానే ఉన్నాయి. మేనిఫెస్టో లేకుండా నోటి మాటగానే హామీల వర్షం కురిపించి ఎన్నికల్లో ఈ 2 పార్టీలు గట్టెక్కేస్తాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం జనసేన బెటర్. ఆ పార్టీ ముందే మేనిఫెస్టో విడుదల చేసేసింది. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత భారీగా ప్రజాకర్షక హామీలను పార్టీలు ఎరవేస్తున్నాయి. తర్వాత ఎవరు అధికారంలోకొచ్చినా వాటిని నిలబెట్టుకుని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత తేలికేం కాదు.